అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మిగతా వార్తలకు వద్దాం. ముసారాంబాగ్ లో మూసి వరద బీభత్సం సృష్టించింది. అంబేద్కర్ నగర్ లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. అంబేద్కర్ నగర్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరద ఉధృతికి ఇళ్లలో వస్తువులు నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. ఇంట్లో 1-2 గిన్నెలు తప్ప ఏం మిగలలేదు. అంబేద్కర్ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ నగర్ లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. వరద ప్రవాహానికి ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఎలా తయారైందో, వరదలో ఎంతగా మునిగిపోయిందో చూసాము. వరద ప్రస్తుతానికి ఒక లెవెల్కి తగ్గిన తరువాత ముసరాంబాగ్ బ్రిడ్జ్ని ఆనుకొని ఉన్న అంబేద్కర్ నగర్లో స్లమ్ ఏరియాలో ఉన్న పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇండ్లలో ఉన్న ప్రతి వస్తువు కొట్టుకుపోయింది. చూసారా, రోజు తినే బియ్యం, వీళ్ళంతా కూడా స్లమ్లలో నివసిస్తూ చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తూ కష్టపడి పని చేసుకునే జీవనం సాగించే వీళ్లకు ఆధారం బియ్యం మొత్తం కూడా పనికి రాకుండా మొత్తం పూర్తిగా తడిచి ముద్దయిపోయి ఏమాత్రం పనికి రాకుండా తయారైన బియ్యం. ఇంత రైసు వాళ్ళకి కావాలంటే దాదాపు నెలల తరబడి వాళ్ళకి జీవనం నడుస్తుంది, ఫుడ్ నడుస్తుంది. పూర్తిగా కూడా ఇంట్లో ఏ వస్తువు కూడా సరిగా లేదు. బియ్యం పూర్తిగా తడిసి ముద్దయిపోయి నానిపోయి పనికి రాకుండా, ముట్టుకుంటే తడిచిపోయి చాలా అధ్వాన్నంగా ఉంది ఈ రైస్ కూడా. ఖచ్చితంగా దేనికి పనికి రాకుండా ఉన్న రైసు. ఇలా ఈ కేవలం బియ్యం మాత్రం, ఉప్పు, పప్పు, బట్టలు, ప్రతి వస్తువు వాళ్ళు పోగొట్టుకొని ఈ బస్తీ వాసులు స్లమ్ ఏరియాలో ఉంటున్న వాళ్ళు ఉంటున్నారు. ముందు ఇక్కడ పరిస్థితులు చూసుకుందాం. ఇల్లు చూడండి, కష్టపడి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డైలీ లేబర్గా బతికే వీళ్ళు పూర్తిగా ఆధారాన్ని కోల్పోయి చూద్దాం. అన్న, నీ పేరేందన్న? ఇట్రా రాజు, బయటికి రా ఒకసారి. రాజు, ఏం చేస్తావు? ఇది లేబర్ పని చేస్తాం సార్. ఓకే, ఏంది ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ మొత్తం సామాన్ కొట్టుకుపోయినాయి సార్. కట్టబట్టతో మేము పనికి పోయినాం, ఇంకా వచ్చినాం. ఇంకా జేసీఎంసీ వాళ్ళు పోండి అంటే ఇంకా ఆధార్ కార్డు ఇట్లా ఇవి తీసుకొని వెళ్ళినాం, ఇంకా ఉరికినాం. ఇంకా గిన్నె సామాను, మళ్ళీ సిలిండర్ అయితే ఉంది సార్, బియ్యము, బట్టలు, చెద్దర్లు, గిన్నె చెంబలు మొత్తం ఇంక పోయినాయి సార్. అన్నీ పోయినాయి. అందరు గుడిసెలు అట్లే పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి. వీళ్ళ సామాన్లు పూర్తిగా కొట్టుకుని, కేవలం ఉప్పు, పప్పు, బియ్యం, బట్టలు మాత్రమే కాదు, ఇంట్లో వంట సామాన్ అవన్నీ కూడా. రోడ్లు చూసారు ఎంత అధ్వానంగా తయారైనాయి. గుడిసెలు అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి తయారైంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కొట్టుకుపోయింది. మిగిలిన ప్లాస్టిక్ సామాన్లతో ఇప్పుడు జీవనం ఎలా సాగించాలని అమర్పేటలో ఉన్న అంబేద్కర్ బస్తీవాసులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీదత్తో, శ్రవణ్, టీవీ9, ముసరాంబాగ్, హైదరాబాద్.